అలాంటిది ఈ యవ్వ నిజంగా చూడండి, కొత్తపల్లి మండలం మే 5న కొత్త ఇసుకపల్లి గ్రామానికి చెందిన పోతుల పేరంటాలమ్మ గారు, ఆమె పేరు పేరంటాలమ్మట. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి విజయం కోసం గ్రామ దేవత అయిన వెలుగులమ్మ, ఏనుగులమ్మ అని ఉంది కానీ వెలుగులమ్మ తల్లి అమ్మవారిని మొక్కుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే గరగను చేయించి ఇస్తానని చెప్పి ఆమె మొక్కుకుందట. తను దాచుకున్నటువంటి పెన్షన్ డబ్బుల్లో చాలా క్లియర్గా ఇంకోటి కూడా మీకు చూపిస్తాను. ఇది ఆమె వెలుగులమ్మ తల్లికి గరగను తీసుకుని వెళ్తున్న వృద్ధురాలు పేరంటాలమ్మ. పవన్ కళ్యాణ్ గారి గెలుపు మొక్కు తీర్చుకున్న 96 ఏళ్ల అవ్వ. ఆ వృద్ధురాలుకి జనసేన పార్టీ అంటే ఎనలేని అభిమానం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు, ఆ తర్వాత ఆయన డిప్యూటీ సీఎం కావడంతో సోమవారం మొక్కు తీర్చుకుంది. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందినటువంటి 96 ఏళ్ల వృద్ధులు పోతుల పేరంటాల జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని. 2024లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయడంతో గ్రామంలోని వెలుగులమ్మ తల్లికి పొర్లు దండాలు పెట్టింది. పవన్ కళ్యాణ్ గారికి గెలిపించాలని, ఆయన గెలిస్తే అమ్మవారికి గరగను చేయించి సమర్పిస్తానని మొక్కుకుంది. తనకు వచ్చినటువంటి పెన్షన్ ద్వారా చాలా ఎంత గొప్ప మనసు అంటే ఆమెది నిజంగా చెప్పాలంటే చూడండి. తనకు వచ్చినటువంటి పింఛన్ సొమ్ముతో 2,500 రూపాయలు 2,500 రూపాయల చొప్పున పోగు చేసి ఈ నెలతో 2027,000 రూపాయలు కాగా, ఆ సొమ్ముతో అమ్మవారికి గరగ చేయించి సోమవారం సమర్పించింది.